ఆవిరైపోయిన ఆంధ్రుల ఆశలకు ఊపిరి పోయాలన్నా, అమరావతి కలల సౌదాన్ని కళ్ల ముందు సాక్షాత్కరించాలన్నా, రాయలేలిన రాయలసీమ గుండెలపై కృష్ణమ్మ పరవళ్లతో నాట్యం చేయించాలన్నా, అభివృద్ధికి అర్థం చెప్పే తన పాలనతో రాష్ట్రాన్ని విజయపథంలో నడిపించాలన్నా, 6 పదులు దాటిన అలుపెరగని సైనికుడు, అభివృద్ధికి పాటుపడే నిత్య కర్షకుడు, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఒకటా రెండా దాదాపుగా 44 ఏళ్ల ప్రొఫెషనల్ పొలిటికల్ కెరీర్, 38 ఏళ్లుగా మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ, 12 ఏళ్ల చీఫ్ మినిస్టర్, 11 ఏళ్ల స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, 10 ఏళ్ల అసోసియేషన్ లీడర్గా అనుభవం కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి ఆయన గురించి కొన్ని ఆసక్తి విషయాలు చూద్దాం రండి. 1950లో నారావారిపల్లెలో జన్మించిన బాబు 1972లో ఎంఏ ఎకనామిక్స్ లో BA పట్టా పొందారు. చదువుతున్న సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులై 1975లో చంద్రగిరి యూత్ కాంగ్రెస్ లీడర్ గా చక్రం తిప్పారు. దాదాపుగా సంజయ్ గాంధీతో అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 28 ఏళ్ల యువ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా అతి చిన్న వయసు ఉన్న మంత్రిగా సైతం చక్రం తిప్పారు. అంజయ్య గారి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం అనంతరం తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా తన ఖ్యాతిని పెంచుకున్నారు. నాదెండ్ల భాస్కర్ గారు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నుంచి ఎన్టీఆర్ను మళ్లీ గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. 1994 కాలంలో రెవెన్యూ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా చక్రం తిప్పారు. ఎన్టీఆర్ తదనంతరం పార్టీని భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబుకే సొంతం. ఐటీ ఇండస్ట్రీని తెలుగు వారికి పరిచయం చేసింది చంద్రబాబు అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇలా నిర్విరామంగా అలసట తెలియని యోధుడిగా 6 పదులు దాటిన వయసులో కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు విజయుడై, దిగ్విజయుడై, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజానేతకు ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.